ఇంట్లో ఉన్న వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు, లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, వైవిఎస్ చౌదరి, గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. నా ట్రస్పురం ఇంట్లో అక్కడ ఫ్రంట్ పోర్షన్ రెంట్లో మేము ఉండేవాళ్ళం, బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అవుట్ హౌస్ ఒకటి ఉండేది, దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు. సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అది చాలా సంతోషం. నన్ను ఇప్పుడు చూసిన రవితేజ మా ఇంటి ఆవిడండి, మా ఇంటి ఆవిడండి అంటాడు అనమాట. అంటారు అందరూ, మా ఇంటి ఓనర్ అండి, అక్కడి నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటాడు అనమాట. చాలా సంతోషంగా ఉంటుంది. లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా, మనం అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఆల్బమ్తో తిరిగేవాళ్ళు కదా పాపం. అక్కడ అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ అది ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు. ఫ్రమ్ దేర్ టు వేర్, అక్కడి నుంచి ఇక్కడ. సో నైస్ కదా ఆ టైంని, అప్పటి డేస్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పుకోవడం అంటే. కృష్ణ భగవాను చెప్తాడు, శివాజీ రాజా నన్ను చూసినా చెప్తాడు, అమ్మ ఎలా ఉన్నారా, ఇదిరా ఇల్లు ఏం చేశారా, ఫ్లాట్ కట్టేసా, ఫ్లాట్ కట్టేసి ఎందుకురా, ఇప్పుడు పెళ్ళంతా అయిపోయింది కాబట్టి అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి, ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ. అలా లైక్ దే రిమెంబర్ మీ, లైక్ దే రిమెంబర్ మై హౌస్. నన్ను రిమెంబర్ చేస్తారు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను. మా ఇల్లు ఆ ట్రస్పురం హౌస్, ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ. పాత ఇల్లు కొన్నారు అమ్మ, అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు. అది అలాగే కొంచెం రోజు ఒక 2-3 years 4 years ఉండింది కాబట్టి సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు. అక్కడ ఖాళీగా ఎందుకు వదలడం అని అద్దెకి ఇచ్చారు. సినిమా వాళ్ళకి నార్మల్గా ఇల్లు దొరకదు కదా, దొరకదు. అది వీళ్ళు బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తుంది, అమ్మ ఇచ్చేస్తారు. అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? నాది యాక్చువల్గా లవ్ కాదు, ఫోర్సబుల్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు ఎవరికి తప్పలేదు? లేదు యాక్చువల్లీ వీఆర్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ దగ్గర పనిచేసేవాడు. మేము బాగా మాట్లాడుకుంటాం డాన్స్ గురించి అంతా మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్, అను, పారు తనిగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులు అంతా, అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు, లేదమ్మని చెప్పినా నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో, ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వీ హ్యాడ్ అ నైస్, ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది. తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు, అరవల్లో కన్నడలో అంతా. 87లో మ్యారేజ్ అయింది, 96లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ, అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు, కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగా ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ. ఈ వాస్ 11 years లైక్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే ఈ హ్యాడ్ అటాక్. తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న ఎవ్రీబడి నో దట్ కదా, ఎవ్రీబడి నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేని వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 years లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్. అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల, రెండో నెల, ఒక 1 year 2 years అని 11 years పెంచాను. ఆ 11th year ఆయన చనిపోయారు. దట్ ఈస్ మై థర్డ్ బేబీ హూ పాస్డ్ అవే. అభి కన్నా మా అబ్బాయి కెవిన్ కన్నా మూడో ఆయన
మా ఆయన సతీష్. సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టాను. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది. అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు అని ఒక పాట వస్తుంది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, మా అమ్మాయి అశ్విని అందరిది వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను. అవును, అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేది అంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పాను నా బిడ్డనే చేశాను, థర్డ్ బిడ్డని. సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్, మా ఆయన యాక్సిడెంట్. మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ. మా అమ్మ ఉంటే నాకు అసలు దేని గురించి పట్టించుకోను, బెంగలేదు, ఏమీ లేదు. ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 3rd month స్టార్ట్ అయ్యే రోజు ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయింది. So back to back I had 2 incidents within 3 months. And you had to take care of small kids. ఇద్దరిని చూసుకోవాలి. అబ్బాయికి 7-8 years, అబ్బాయికి 5-6 years ఉంటుంది. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మ లేదు, తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు. సో ఇంకా ఉన్నది 3 పిల్లలు, వీళ్ళని చూసుకోవాలి. నాకు ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి, బాగా ఉండింది కాబట్టి I was ఇంట్లో కూర్చున్నా ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఈవెన్ దో దే లవ్ దర్ హస్బెండ్, చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి అని కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి, కొన్ని ఇష్టపడవు. స్నానం చేయడం కానీ, బాత్రూమ్ వెంటనే కడగడం కానీ, అదంతా నాకు అది ఇదే లేదు. అన్ని ఫుల్ నేనే చూసుకున్నాను. నిల్చున్నే బాత్రూమ్ వెళ్ళిపోతారు, తెలియదు ఆయనకి, చెప్పడం కూడా తెలియదు. సో అదంతా దట్స్ వై ఈ థాట్ దట్ ఐ మిస్ మదర్. అవును కదా. ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ అలాగే ఇస్తే పురుగు ఎక్కిపోతుంది అనేసి కుట్ని పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం, అది కరగబెట్టి. అలాగంతా ఒక 11 years ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ హిమ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. సో 70% పైన వచ్చారు, మెమరీ కూడా వచ్చింది. దాని తర్వాత ఈ సడన్లీ మాట్లాడే వల్ల ఆ టైంలో పిల్లలు ఇద్దరిని ఒక 3 years తర్వాతే కొంచెం గుర్తుపట్టారు. నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిల్చుంటాడు, బెడ్షీట్ ఇలా వేసుకొని. చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను ఇక్కడ లేకపోతే కనిపించకపోతే ఐ ఫేస్. నేను తొందరగా ఏడవను, దేనికి తొందరగా బాధపడను. వచ్చిందా సరే ఫేస్ చేద్దాం, లెటస్ ఫేస్. ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం, ఇంకా బోల్డ్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది, సింగిల్ మదర్గా 3 పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుడిని, ఆయన ఏమైనా అనొచ్చు కదా. అలాగే డెవలప్ అయిందా? ఎంతో గొడవ, ఆయనతో గొడవ. యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంటే తాలి ముక్కుని వేసేసేమ్మా, అమ్మోరు కాపాడతారు అని చెప్పారు. ఎందుకంటే 48 hours, మళ్ళీ 48 hours అంతా క్రిటికల్లోనే పెట్టారు అపోలోలో. సో అప్పుడు తాలిబొట్టు మన చైన్ తీసి పెట్టేసి తాలిబొట్టు మాత్రం అమ్మోరికి వేసేసాను ఇక్కడ చెన్నైలో. ఏం మొక్కునంటే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తాళి వేసుకుంటాను, ఆయన కాపాడు అని. ఆయన కాపాడాడు. కానీ మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలీదు, నార్మల్గా వచ్చేస్తాడు అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు. 11 years అలా చూసుకుని ఆ 11th year వెళ్ళి ఆయన చావడానికి 1 week ముందే ఆయన్ని తీసుకెళ్ళి కళ్యాణం చేయించి దేవుడికి తాళిబొట్టు పెట్టి అక్కడ వేసుకున్నాను. వచ్చి 1 వారం కూడా నాకు నిలవలేదు. 11 years అలాగే ఉన్నారు మీరు. ఆయన తర్వాత వెళ్ళారు, హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాడు. 75% పైన వచ్చేసాడు కదా, ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కేమ్ బ్యాక్. మేబీ నువ్వు తీయాలి, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి అది చేయించాడో ఏమో తెలీదు. దట్ ఈస్ లైఫ్.
ఎస్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ నో వెన్ ఈస్ గాన్. యాక్చువల్లీ జనాలకి ఈజ్ మై హస్బెండ్ కదా, అవును. అలా. వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి. ఐ ఎవ్రీడే థింక్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హిస్ నైస్ ఫోటోగ్రాఫ్. దీపం పెడతాం. ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నాకు అది ఐఎమ్ సో అటాచ్డ్ టు మై మదర్ అండ్ సతీష్ ఆల్సో. యా. సో ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీకున్నటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు? ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా? శాంతి ఉంటుంది, డిస్కో శాంతి. తను ఉండింది. తను చాలా క్లోజ్ మాకు, చెల్లిలాగా, నాకు చెల్లిలాగా. ఓకే. సో నేను ఒకవేళ ఎక్కడైనా అవుట్డోర్ షూటింగ్ ఇంటికి వెళ్తానంటే అబ్బి నీకు ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి కూడా వెళ్ళిపోతాను. వాళ్ళ మమ్మీ ఉంటారు, చూసుకుంటారు. అలా శాంతి చాలా క్లోజు. సిల్క్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు షకీలా ఉంది, షకీలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది. కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది, అంబికా రాధా, వాళ్ళిద్దరు బాగా మాట్లాడతారు. వెనక అందరూ హాయ్ బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను, సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం. ఇప్పుడు షక్కి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు కా, ఇది కా, ఈ ప్రాబ్లం జరుగుతుంది నా లైఫ్లో, ఇది. నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు, చాలా బిజీ, ఏంటి లేదక్క అంటుంది. ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అని. అలా అలాంటి ఫ్రెండ్. ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్ లాసే ఎక్కువ నాకు క్లోజ్. మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్. పెద్దక్క వయసులో బాగా పెద్దది కాబట్టి తనతో ముగ్గురు పెద్దగా. మిగతా ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి ఎవ్రీడే వీడియో కాలింగ్, ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఈ వంట, నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నా, ఇలా మాట్లాడుకుని. ఓకే, లైక్ దట్. దట్స్ గ్రేట్. ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారో, ఎలా చనిపోయారో తెలియదు. డిస్కో శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు. కొన్ని సాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా. మాకే చాలా సాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు, హస్బెండ్ వద్దని వదులుకోను లేదు. కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు, అది అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో, సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు, అన్నీ ఉంది, కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది. కన్నగి అంటే షీస్ తమిళ్లో ఒక స్టోరీ ఉంది, కన్నగి కోవలన్ అని. హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుందంట హస్బెండ్. సతీ సావిత్రి లాగా. సో సతీ సావిత్రి లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా, అనురాధ అంటారు. ఓ దట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ అమ్మా, నిజంగా. అందుకే శాంతి కూడా చెప్తుంది, అక్క అది శాంతి కూడా చెప్తుంది, అను నేను ఎవరిని అలౌ చేయను, నిన్ను మాత్రం ఇంట్లో అలౌ చేస్తాను, నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది. ఎవరు చేసినా మా ఇంటికి రారు, ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు, నువ్వు మాత్రం 24/7 ఎప్పుడు వెళ్ళి కొట్టినా నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది.